మీలో కొంతమంది అయినా మహేష్ బాబు స్పైడర్ సినిమా చూసే ఉంటారు. సినిమా రిజల్ట్ గురించి పక్కన పెట్టిద్దాం, కానీ అందులో ఎస్జే సూర్య క్యారెక్టర్ హైలైట్ అయింది. అయితే ఆ క్యారెక్టర్ని బిల్డ్ చేయడానికి మురుగదాస్ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ తీసుకున్నారు. ఆ క్యారెక్టర్ చిన్నప్పటి నుంచి శ్మశానంలో పెరుగుతుంది. చావులన్నా, చావు డప్పులన్నా, ఏడుపులన్నా ఓ రకమైన పిచ్చి ఏర్పడుతుంది. అది క్రమంగా వాడి క్యారెక్టర్ని చాలా క్రూయల్గా మార్చేస్తుంది. వాడు పెరిగిన వాతావరణం వాడి క్యారెక్టర్పై ఎంత ఇంపాక్ట్ చూపించింది అనేదే ఇక్కడ సైకలాజికల్ ఆస్పెక్ట్. మన చుట్టూ క్లైమేట్ ఎలా ఉంటే మన మైండ్ సెట్ కూడా అలాగే ఉంటుంది. అందుకే పాజిటివిటీ ఎక్కడ ఉంటుందో అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయాలని అంటారు. ఇదంతా సరే, అసలు నువ్వు చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటి అనేగా మీ క్వశ్చన్. అక్కడికే వస్తున్నా. నేను ఈ మధ్య ఓ జపనీస్ కాన్సెప్ట్ గురించి చదివా. అది షిన్రిన్ యోకు, అంటే ఫారెస్ట్ బాతింగ్ అని అర్థం. ఫారెస్ట్ బాతింగ్ అంటే అడవిలోకి వెళ్ళి స్నానం చేయడం అని కాదు, అడవిలో గడపడం. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నీ పక్కన పారేసి ప్రశాంతంగా అడవిలో చెట్ల మధ్య ఉండడమే ఈ షిన్రిన్ యోకు కాన్సెప్ట్. హెక్టిక్ షెడ్యూల్ నుంచి కాస్త ఊపిరి పీల్చుకోవడానికి కనిపెట్టిన ఓ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ లాంటిది. శారీరక ఆరోగ్యంతో పాటు మానసికంగానూ బోలెడంత బలం ఇస్తుంది ఈ ఫారెస్ట్ బాతింగ్. అడవిలో వినిపించే పక్షుల శబ్దాలు, ఎలాంటి గందరగోళం లేని పరిసరాలు మీకు తెలియకుండానే మీపై ప్రభావం చూపిస్తాయి. ఇదంతా సెన్సరీ ఎక్స్పీరియన్స్, అంటే మన సెన్స్తో మనం అనుభూతి చెందడం. మీరు అలా అడవిలో గడుపుతున్నప్పుడు రాళ్లపై పాకుడు కనిపిస్తే కాసేపు అలా దాన్ని ముట్టుకోండి, ఎంత సాఫ్ట్గా ఉంటుందో కదా. అలా మన సెన్సరీ ఎక్స్పీరియన్స్ ద్వారా ఆ సాఫ్ట్నెస్ మన మనసులోకి వచ్చేస్తుంది. హెల్త్ కేర్ అని చెప్పి నానా రకాల ఖర్చులు పెడుతున్నాం, కానీ ఫారెస్ట్ బాతింగ్ కన్నా బెస్ట్ మెడిసిన్ ఏమీ లేదంటారు జపనీస్. అసలు ఈ షిన్రిన్ యోకు కాన్సెప్ట్ని 1980లోనే కనిపెట్టారు. అప్పటి నుంచి వాళ్ళ లైఫ్ స్టైల్లో ఇదో భాగమైపోయింది. అసలు అక్కడ స్టడీస్ ప్రకారం ఫారెస్ట్ బాతింగ్ చేసే వాళ్ళలో స్ట్రెస్ లెవెల్స్ ఊహించని విధంగా పడిపోయాయి. స్ట్రెస్ తగ్గితే ఆటోమేటిక్గా హాయిగా నిద్రపడుతుంది. నిద్ర సరిగ్గా పట్టిందంటే సగం రోగాలు తగ్గిపోయినట్టే అని డాక్టర్లు చెబుతుంటారు. అలా అయితే ఆనందంగా ఉంటూ ఆయుష్ పెంచుకోవచ్చు. జపాన్ వాళ్ళు అన్ని ఏళ్ల పాటు బతికి ఉండడానికి ఈ కాన్సెప్ట్ కూడా ఒక కారణమే. మన లైఫ్లో మనం ఆల్మోస్ట్ 90% ఇళ్లలోనో ఆఫీస్లోనో గడిపేస్తాం. ఎప్పుడో టైం దొరికినప్పుడు థియేటర్స్కి, షాపింగ్కి వెళ్తాం. ఎక్కడికి వెళ్ళినా అదే హడావుడి. ఎక్కడా ప్రశాంతంగా కాసేపు కూర్చొని స్వచ్ఛమైన గాలి పీల్చుకునేందుకు అవకాశం ఉండదు. ఈ ఫ్లోలో పడి కొట్టుకుపోవడం వల్లే మనలో ఓ రకమైన నెగటివ్ ఎనర్జీ బిల్డప్ అవుతోంది. కానీ ఫారెస్ట్ బాతింగ్ వల్ల ఒక్కసారిగా ఆ నెగిటివిటీ అంతా ఎగిరిపోతుందని చెబుతున్నారు జపనీయులు. సరే, కాన్సెప్ట్ బాగానే ఉంది, కానీ ఇంట్లో కూర్చొని హాయిగా ధ్యానం చేసినా అంతే రిలాక్స్ అవుతాం కదా అని మీకు అనిపిస్తుండొచ్చు. కానీ ఇందాక మనం ఆల్రెడీ సెన్సరీ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పుకున్నాం. పచ్చని చెట్ల మధ్య సేద తీరడం ధ్యానం చేసిన దానికన్నా ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. దీన్నే మైండ్ఫుల్నెస్ అంటారు. అంటే మన చుట్టూ ఏముందో మనం సెన్స్ చేయాలి, పూర్తిగా అందులో ఇన్వాల్వ్ అయిపోవాలి. అసలు ఈ ఫారెస్ట్ బాతింగ్ వల్ల కలిగే ప్రయోజనాలపై ఎన్నో రీసెర్చ్లు జరిగాయి. 2010లో జపాన్లోని చిబా యూనివర్సిటీ దీనిపై ఓ స్టడీ చేసింది. జపాన్లోని మొత్తం 24 అటవీ ప్రాంతాల్లో ఫారెస్ట్ బాతింగ్ని కండక్ట్ చేసింది. అందులో దాదాపు 300 మంది పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరినీ టెస్ట్ చేస్తే పల్స్ రేట్ నార్మల్గా ఉండడంతో పాటు బీపీ తగ్గిపోయింది. ఆ తర్వాత 2017లో జపాన్లోని యూనివర్సిటీలో మరో రీసెర్చ్ జరిగింది. ఫారెస్ట్ బాతింగ్ చేసిన సమయంలో నర్వస్ సిస్టంలోనే కాకుండా ఎమోషన్స్లోనూ ఎన్నో మార్పులు వచ్చినట్టు గుర్తించారు. హార్ట్ రేట్ కూడా చాలా నార్మల్కి వచ్చేసింది. యాంగ్జైటీ, డిప్రెషన్ సహా నెగిటివ్ ఫీలింగ్స్ అన్నీ కంట్రోల్లోకి వచ్చేసినట్టు గుర్తించారు. వరల్డ్ బ్యాంక్ లెక్కల ప్రకారం ప్రపంచ జనాభాలో దాదాపు 56% వరకు ప్రజలు సిటీల్లోనే ఉంటున్నారు. 2050 నాటికి ఇది 70%కి పెరిగే అవకాశం ఉంది. అంటే క్రమంగా ఇప్పుడున్న ఆ కాస్త పార్కులు, ఖాళీ స్థలాలు కూడా ఉండవు. ఒకవేళ ఉన్న పార్కులో వాకింగ్ చేయడానికి, ఓ అడవిలో నడవడానికి చాలా తేడా ఉందంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్లు. నిజానికి అడవిలో ఓ రకమైన స్మెల్ వస్తుంది. అన్ని రకాల మొక్కలు, చెట్ల నుంచి వచ్చే వాసన అది. జస్ట్ ఆ స్మెల్ని పీల్చుకుంటే చాలు మనం ఆరోగ్యకరంగా ఉండొచ్చు అని 2009లో వచ్చిన ఓ స్టడీ చెప్పింది. ఒకవేళ అలాంటి వాతావరణంలోకి వెళ్ళలేకపోయినప్పుడు సిటీలోని మంచి పార్కుకు వెళ్ళి అక్కడే సేద తీరొచ్చు. కాకపోతే అడవిలో ఉన్న ఫీల్ రావాలంటే మాత్రం కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. చెప్పులు విడిచి నడవాలి. నేలకి మన పాదాలు తాకితేనే నేచర్కి దగ్గరగా ఉన్నామన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇక అడవిలో నుంచి వచ్చే శబ్దాలకు సంబంధించిన రికార్డులను, మ్యూజిక్ని వినాలి. ఓ చోట కంఫర్ట్గా కూర్చొని బ్రీతింగ్ పైన ఫోకస్ పెట్టాలి. చుట్టూ వచ్చే ప్రతి సౌండ్ని గమనించాలి. అలా నచ్చినంతసేపు గడపచ్చు. నిజానికి ఈ ఫారెస్ట్ బాతింగ్ అనే కాన్సెప్ట్ని ఇండియాలోనూ కొంతమంది అడాప్ట్ చేసుకుంటున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కొన్ని వెబ్సైట్లు కూడా వచ్చాయి. ఏ సిటీలో ఏ రోజు ఫారెస్ట్ బాతింగ్ కండక్ట్ చేస్తారు, ఏ టైంకి స్లాట్ బుక్ చేసుకోవాలి, ఎవరు గైడ్ చేస్తారు, ఇలా డీటెయిల్స్ అన్నీ ఆ సైట్లో పెట్టేస్తున్నారు. సో ఫారెస్ట్ బాతింగ్ చేయాలనుకునే వాళ్ళు ఆ సైట్లలో రిజిస్ట్రేషన్ చేయించుకొని లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ని సొంతం చేసుకోవచ్చు.